తిరుపతి దామినేడు నందు జరిగిన కూటమి విజయోత్సవ సభను జయప్రదం చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ 36వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ ఆముదాల తులసిరాం, కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారన్నారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, సుగుణమ్మ సహాయక సహకారాలతో 36వ డివిజన్ నందు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, మిగిలినవి కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆముదాల తులసిరాం తెలిపారు. ఎలక్షన్లలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6, సూపర్ హిట్ జయప్రదం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఆముదాల తులసిరాం ప్రసంగించారు. 3 పార్టీల కలయికతో 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంలో విజయోత్సవ సభలాగా జరిపించడం జరిగింది. ఇది ప్రజా విజయంగానే మేము భావిస్తున్నాం. మా 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజలకిచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల్లో సంతృప్తి వచ్చినప్పుడే ప్రభుత్వానికి మంచి జరుగుతుందన్న భావనతో మరిన్ని సంక్షేమ పథకాలకు ప్రేరణగా కూటమి సభ మొన్న విజయవంతమైంది. రాష్ట్రంలోనే ఈ సభ పట్ల ప్రజలు చాలామంది ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్న మంచి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. మొదటగా తల్లికి వందనం వేస్తున్నాం. సంవత్సరానికి 15,000 ఆయా కుటుంబ సభ్యులకు, పిల్లలకు విద్యకు బాసటగా ఉండేటట్లు, మళ్ళీ మహిళలకి మేలు చేయాలన్న సంకల్పంతో ఆ పథకం మీద చర్చ జరుగుతోంది. ఆల్రెడీ రైతులకు, నిరుద్యోగులకు డిఎస్సి ప్రకటన చేయడము, ఇటువంటి ఎన్నో పింఛన్లు భారీ ఎత్తున ఇవ్వడము, ఇటువంటివన్నీ జరుగుతుంది. బడ్జెట్ని సమీకరించుకొని చెప్పిన హామీని కూడా చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాని మీద త్వరితగతిన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. మీరు అనుకున్నట్టు మేము 4 వర్గాలు కాదు, 5 వర్గాలు కాదు, ఎన్ని వర్గాలుగా మేము వెళ్ళినా ఒకే పాయలో ఒకే సముద్రంగా కలుస్తాం ఎలక్షన్ అప్పటికి. దాన్నేదో మీరు 4 వర్గాలు అయిపోయారు, 5 వర్గాలు అయిపోయారు అనుకోవడం అది మీ భ్రమ. ఆ ఎన్నికల సమయం అప్పటికి మా వర్గాలన్నీ ఒక్కటవుతాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విజయపదంలో నడిపించే దిశగా మేమంతా పనిచేస్తాం. ఇవంతా తాత్కాలికం. పార్టీలో అంతర్గతంగా అటువంటివన్నీ తాత్కాలికంగా ఉంటాయి. మళ్ళీ అందరూ ఒక్కటై ఎన్డీఏ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా 29లో గెలిపించడానికి మేమంతా సిద్ధమే. తిరుపతిని అభివృద్ధి చేసిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే. ఎన్టీఆర్ మొదలుకొని నేటి చంద్రబాబు వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో తిరుపతి దశ దిశ మార్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలే అని ముమ్మాటికి తెలియజేస్తున్నాం. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. కూటమి సెంటర్లో అది ఎప్పుడో స్వతంత్రానికి ముందు నుండి ఉండేది, అది పెండింగ్లో ఉంది. దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు, ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారి చొరవతో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇటువైపుగా ఈ ఎస్టీ రోడ్, చిన్నబజార్ వీధి మీదుగా తిరుమలకి వేలాది మంది యాత్రికులు నడిచిపోయే యాత్రికులకు ఆ సూచిక గడియారం అది బాగా ఉంటుందని దాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. మా 2 ఏళ్ల ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. మీరు ఎంత బురద జల్లినా అది మాకు పన్నీర్ అవుతుందే తప్ప బురద ఎంత మాత్రం కాదు. మేము చేస్తున్నది అభివృద్ధి, మీరు చేసింది అవినీతి. మేము చేసింది సంక్షేమం, మీరు చేసింది సమస్యలు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్డీఏ కూటమికి ఎదురే లేదని మా అభిప్రాయం. మా వార్డులో గాలివీధి రోడ్డు, పార్కును బాగు చేయడం, వాకింగ్ ట్రాక్ను కూడా రాజన్న పార్కులో ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారి చొరవతో, గౌరవ ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారి చొరవతో, ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారి చొరవతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ తాగునీటి సౌకర్యానికి కానీ, డ్రైనేజీలు కానీ ఎప్పటికప్పుడు నీట్గా చూసుకుంటున్నాం. విద్యుత్ సమస్య ఏమీ రానికుండా చూసుకుంటున్నాం. పింఛన్లు, రేషన్ కార్డులు ఎక్కువ శాతం ఇప్పించాం. ఇంకా కొన్ని ఉన్నాయి. వాటినన్నిటిని కూడా చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో మా వార్డులో ఎటువంటి సమస్య లేకుండా కంటికి రెప్పలాగా
ప్రజలను మేము కాపాడుకుంటున్నాం.